ఈ రోజు జరిగే ఎపిసోడ్ లో 3 హైలైట్ పాయింట్లు ఇవే. ఇప్పుడు నేను చెప్పే 3 హైలైట్ పాయింట్లే ఈ రోజు ఎపిసోడ్ లో అయితే జరుగుతాయి. దానికంటే ముందు ఒక డిస్క్లైమర్ అయితే వదలాలనుకుంటున్నాను. నాకైతే అభిజిత్ గారు, బిందు మాధవి గారు ఈ రోజు ఎపిసోడ్ లో వాళ్ళిద్దరూ మాట్లాడే ఆ ఒక్క మాట అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. అసలు అభిజిత్ గారు, బిందు మాధవి గారు ఏ మాట మాట్లాడారు మొత్తం మాట్లాడుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ లో 3 హైలైట్ పాయింట్లు ఇవే. నెంబర్ 1, రామకృష్ణకి శాలినికి మధ్య గొడవ. ఆ తర్వాత అమన్ అండ్ అపూర్వ అండ్ శాలిని మధ్య లవ్ ట్రాకులు. ఆ తర్వాత నెంబర్ 3 అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. రాజా కుమారి గారి విషయం గురించి గట్టిగా మాట్లాడుకుందాం. ఆమె సింపతి తోటి బిగ్ బాస్ సీజన్ 10 లో అడుగు పెట్టిద్దా, గేమ్ ఆడి అడుగు పెట్టిద్దా, దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే ఆ లైక్ బాక్స్ అనేది కొంచెం ఏమనుకోకుండా బద్దలయ్యేటట్టు లైక్ అయితే చేయండి మామ. మన వీడియోస్ అయితే జెన్యూన్ గా ఉంటాయి, ఎక్కడ ఓకేనా, ఎక్కడ బయాస్డ్ గా ఉండదు. మనకి మనసులో ఏది అనిపిస్తే అది ఓకేనా. ఈ పాయింట్ తప్పు, ఈ పాయింట్ రైట్ అంతే. ఇక్కడ వీళ్ళకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు, వీళ్ళకి ఓట్లు ఎక్కువ పడుతున్నాయని వాళ్ళ గురించి వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళు తప్పు చేయలేదని చెప్పే మనస్తత్వం అయితే కాదు. ఈ రోజు రోహిత్ తప్పు చేశాడా, అమన్ తప్పు చేశాడా, తప్పే, రైటే. అంతేగాని వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారని తగ్గను, రోహిత్ అమననే కాదు ఎవరికైనా కానీ వాళ్ళకి ఫ్యాన్స్ ఉన్నారని తగ్గను. నా మాట ఓకేనా, నాకేదనిపిస్తే అది చెప్పడం మాత్రం అసలు మానను. ఈ రోజు ఎపిసోడ్ లో 3 హైలైట్ పాయింట్లు ఏంటంటే, నెంబర్ 1, రామకృష్ణ అండ్ శాలిని వాళ్ళిద్దరి మధ్య గొడవలు. నాకైతే రామకృష్ణ అనే అతనైతే అమాయకుడు అనేది అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాయింట్ కూడా చెప్తాను. ఇప్పుడు రామకృష్ణకి రియల్ ఆర్ ఫేక్ అని ఒకటైతే చెప్పమని టాస్క్ అయితే వచ్చింది. ఆ టాస్క్ లో రోహిత్ ఫేక్ అన్నాడు. ఎందుకంటే రోహిత్ జెన్యూన్ గా ఉన్నాడు. అది రామకృష్ణ బిహేవియర్, రామకృష్ణ అతని ఇష్టం ఓకేనా. రోహిత్ కూడా ఫేక్ అన్నాడు. నా దృష్టిలో అయితే రోహిత్ ఫేక్ కాదు. ఆ తర్వాత సృష్టి అనే అమ్మాయి గుడ్ అన్నాడు. గుడ్ అని దానికైతే ఒక పాయింట్ అయితే చెప్పాడు రామకృష్ణ, నాకు నిజమే అనిపించింది. ఇప్పుడు సృష్టి అనే అమ్మాయి నా దృష్టిలో గుడ్ కాదు, రామకృష్ణ దృష్టిలో గుడ్, నా దృష్టిలో సృష్టి అనే అమ్మాయి బ్యాడే, శాలిని అమ్మాయి కూడా బ్యాడే. ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి మీరు గమనించినట్లయితే ముందు గేముల్లో వాళ్ళిద్దరూ కలిసి దీపక్ అనే అతన్ని అయితే గేమ్ లో నుంచి తీసేయాలనుకున్నారు ఓకేనా. కానీ అక్కడ ఏం జరిగింది, శాలిని అనే అమ్మాయి సృష్టితో చెప్పింది మనం దీపక్ని తీసేద్దాం అని. కాకపోతే శాలిని అనే అమ్మాయి ఏం చేసిందంటే సృష్టి గ్లాసే తీసేసింది. ఈ పాయింట్ లో రామకృష్ణకి తప్పు అనిపించేమన్నాడు, సృష్టి నువ్వు నీ ఫ్రెండ్ తప్పు చేసినా కానీ ఆ అమ్మాయిని క్షమించావు కాబట్టి నా దృష్టిలో నువ్వు మంచిదా అని అయితే రామకృష్ణ సృష్టితో మాట్లాడుతున్నాడు. ఇక్కడైతే శాలిని ఎంటర్ అయితే అయింది. ఇక్కడే నాకైతే అస్సలు నచ్చలేదు. శాలిని ఎంటర్ అయింది ఎందుకంటే తన పాయింట్ వచ్చింది, ఎంటర్ అయింది, అంతవరకు ఓకే. కాకపోతే రామకృష్ణని చాలా డిస్రెస్పెక్టివ్ గా షటప్, నోరు మూసుకో, నువ్వు అసలు హౌస్ లో ఉండడానికి అనర్హుడు అని ఆ అమ్మాయి మాట్లాడిన మాటలైతే నాకైతే అస్సలు నచ్చలేదు. చెప్పడానికి నువ్వెవరు, రామకృష్ణ హౌస్ లో ఉండాలా లేదా అని మేము డిసైడ్ చేయాలా ఓకేనా. తను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాడు, కొంచెం బిత్తర క్యాండిడేట్ అంతా ఓకే, తనకి గేమ్ కూడా అర్థం కావట్లేదు. ఆ పాయింట్ మాకు అర్థమైంది. కానీ ఈ పాయింట్లు అయితే నువ్వు చేసింది తప్పే కదా. శాలిని నువ్వు వెళ్ళి సృష్టితో కలిసి మీరు ఇదేమో గ్రూప్ గేమ్, ఆ గ్రూప్ ఆడుతున్నారా, అన్ని పరీక్షలో ఛాన్స్ రావాలంటే ఎంతో కష్టపడి చాలా మంది ట్రై చేస్తే ఛాన్స్ అయితే వస్తుంది. మీరే మాట్లాడుకొని ఒక గేమ్ లో నుంచి తీసేద్దాం అంటే అవతల వాళ్ళు కళ్ళకి ఏమైనా కట్టుకొని ఆంధ్ర నిద్రపోతున్నారు అనుకుంటున్నారా ఏంటి. నాకైతే శాలిని సృష్టి వాళ్ళిద్దరు కళ్ళతో మాట్లాడుకుని ఇంకో పర్సన్ తీసేయాలి దీపక్ అనే పర్సన్ గేమ్ లో నుంచి అనేది కూడా తప్పే. ఆ పాయింట్ రామకృష్ణ రైజ్ చేశారు కాబట్టి నాకు రామకృష్ణ అది ఎలాంటి తప్పు లేదనిపించింది. షష్ఠినే ఓవర్ మాటలు అయితే మాట్లాడింది, షటప్, నోరు మూసుకో, అది ఇదని 100కి 100% తప్పు శాలినిది. ఇప్పుడైతే షష్ఠి గురించి మాట్లాడుకుందాం. రామకృష్ణ దృష్టిలో షష్ఠి కూడా రియల్ అంటున్నాడు, నా దృష్టిలో షష్ఠి కూడా ఫేక్. ఎందుకంటే శాలిని అడిగింది కదా మన ఇద్దరం కలిసి వేరే అతన్ని గేమ్ లో నుంచి తీసేద్దామని. అప్పుడు షష్ఠి ఏమనాలా, లేదు నేను ఇండివిజువల్ గా ఆడటానికి వచ్చాను, ఇండివిజువల్ గానే గేమ్ ఆడతాను, నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని షష్ఠి అనాలా. అంతేగాని శాలినితో కలిసిపోయి గేమ్ ఆడేసి ఇప్పుడు వీళ్ళిద్దరు మనమేందో చూడనట్టు, అంటే జనాలకు కనపడనట్టు, వీళ్ళిద్దరు మంచి వాళ్ళు లాగా, రామకృష్ణ అతను చెడ్డవాడి లాగా, మనం చెడ్డవాళ్ళ లాగా మనల్ని పోర్ట్రేట్ చేయాలనుకుంటున్నారు చూసారా. ఇది 2 వరస్ట్. శాలిని హైపర్ అవ్వాలా, ఎందుకు పాయింట్ కరెక్ట్ గా ఉంటే హైపర్ అవ్వాలా, అంతేగాని ప్రతి దానికి అనవసరంగా శాలిని హైపర్ అవుతుంది. విత్ రామకృష్ణ విషయంలోనే అంతకుముందు ఎపిసోడ్ లో మీరు గమనించినట్టయితే ఒక పాయింట్ అయితే చెప్పింది, మీకు గేమే అర్థం కావట్లేదు, ఇంక నువ్వు షెడ్కి వెళ్ళిపోతావు, ఇంటికి వెళ్ళిపోతావు అని. ఓకే, ఆ పాయింట్ వరకు కరెక్ట్ అంతే. ఎందుకంటే అక్కడ రామకృష్ణ గేమ్ అర్థం కాలేదు కాబట్టి నువ్వు పాయింట్ చెప్పు, దానికి నేను ఆర్గ్యూ చేస్తా, ఆర్గ్యూ కూడా ఇంక చేయను, ఇంకా నోరు మూసుకొని సైలెంట్ వెళ్ళిపోతా అంతే. కానీ ఇక్కడ రామకృష్ణ ఎలాంటి తప్పు లేదు ఓకేనా. విత్ ప్రూఫ్స్ లేకుండా నువ్వు నోరు జారి అయితే మాట్లాడావు, నాకైతే నచ్చలేదు. రామకృష్ణ అనే నచ్చాడు, ఒక అమాయకుడు స్వామి, బిత్తర క్యాండిడేట్ అమాయకుడు కాబట్టి అంతే. దాంతో ఎలాంటి తప్పు లేదు. రామకృష్ణ ఫేక్ అని అక్కడ చాలా మంది అంటున్నారు, నాకు ఫేక్ అనిపించరా. ఎందుకంటే తనకు అర్థం కావట్లేదు, ఫస్ట్ గేమే అర్థం కానప్పుడు ఇంక ఫేక్ ఏం చేస్తాడు. ఫేక్ అయితే కాదు, కాకపోతే వాయిస్ రైట్ చేస్తున్నాడు. రామకృష్ణ వాళ్ళు అందరూ గుర్తించాల్సింది ఏంటంటే వాయిస్, తన వాయిస్ పెడుతున్నాడు, కాకపోతే గేమే అర్థం కావట్లేదు
ఓకే, ఈ పాయింట్ ఓకే. ఆ తర్వాత ఈ పాయింట్ అయితే నాకు సృష్టిది శాలినిది వాళ్ళది తప్పు అనిపించింది. రామకృష్ణ గుడ్. ఆ తర్వాత అపూర్వ, మన అమనన్న, శాలిని, వీళ్ళ ముగ్గురిని మీరు ఏం చేయాలనుకుంటున్నారు బిగ్ బాస్? నాకు తెలియాలా, ఎందుకంటే వీళ్ళ ముగ్గురుతో నువ్వు ఒక లవ్ ట్రాక్ వేసేసి అగ్ని పరీక్షలోనే ఒక లవ్ ట్రాక్ చూపించేసి బిగ్ బాస్ సీజన్ 10 లోకి వీళ్ళు వదులుదాం అనుకుంటున్నావు. వదిలేస్తున్నావు కూడా ఆల్మోస్ట్. వీళ్ళు వెళ్తున్నారు ఖచ్చితంగా. వీళ్ళు ముగ్గురులో శాలిని ఉన్నారు, అమను బిగ్ బాస్ సీజన్ 10 లో ఉన్నారు. అపూర్వ వైల్డ్ కార్డ్ వచ్చింది అనుకో, ఇంకా లవ్ ట్రాక్ వదిలేస్తావు. ఏంటి లవ్ ట్రాక్ ఎక్కడి నుంచే సెట్ చేస్తున్నావా? మాకు లవ్ ట్రాకులు వద్దు స్వామి, గేమ్ ఆడితే చాలు ఓకేనా. ఓని నువ్వు లవ్ ట్రాకులు పెట్టేసి గుద్ది 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 లవ్ ట్రాకులతో మమ్మల్ని చంపేయొద్దు ఓకేనా. మాకు గేమ్ ముఖ్యం ఓకేనా. అమన్ టూ గుడ్, అమన్ బాగా గేమ్ ఆడుతున్నాడు. అలాంటి కంటెస్ట్ ని తీసుకెళ్లి మీరు లవ్ ట్రాకుల్లో పడేయొద్దు ఓకేనా. ఎందుకంటే చెప్తున్నా, ఒక సామాన్యుడిగా అమన్ వచ్చాడు కాబట్టి తన మీద ఇప్పటికే చాలా రూమర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు అమన్ గురించి ఒక మాట అయితే మాట్లాడాలా. ఫైర్ కార్డ్స్ విషయం నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నా కదా. ఫైర్ కార్డ్స్ ఎవరి ఫైర్ కార్డ్ ఓకేనా. ఇప్పుడు రాజకుమారి ఫైర్ కార్డ్ రాజకుమారిది, బాగితుల్లిరి ఫైర్ కార్డ్ ఈ రోజు యూజ్ చేస్తుంది, ఎలా యూజ్ చేస్తుందో కూడా చెప్తా. ఆ ఫైర్ కార్డు ఆమె యూజ్ చేసుకుంది. ఆ తర్వాత ప్రతి ఒక్కరు దీపక్ ఫైర్ కార్డ్, దీపక్ ఫైర్ కార్డ్ యూజ్ చేసి 30 పాయింట్లు తీసుకున్నాడు. ఎవరి ఫైర్ కార్డు వాళ్ళకి యూజ్ అయింది కదా. మరి ఎందుకమ్మా అమన్ ఫైర్ కార్డు బిందు మాధవి తీసుకొని అసలు యూజ్ కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసింది? ఇక్కడ అమన్కి అన్యాయం జరిగినట్టు కాదా? అంతే, ఇంకా అమన్కి అన్యాయం జరిగింది మాత్రం గుర్తు పెట్టుకోరు. అంతేగాని అమన్ ఏదన్నా ఒక్క మాట పాజిటివ్ గా మాట్లాడారు అనుకో, అమన్కి భజన కొడుతున్నారు, అమన్ పిఆర్లు వీళ్ళందరూ అని మాట్లాడతారు. ఇక్కడ అమను రోహితే కాదు, వాళ్ళిద్దరు తప్పు చేసినప్పుడు కూడా మన రివ్యూస్ అలాగే ఉంటాయి. నువ్వు రివ్యూ మొత్తం చూడాలా, చూడకుండా వచ్చేసి మధ్యలో ఒక క్లిప్ చూసేసి వీడు అమన్ని రోహిత్ ని పొగుడుతున్నాడు, వీడు వాళ్ళ పిఆర్ అంటే నేను కాదు పిఆర్, మీరు పిఆర్లు ఓకేనా. నేను నా పాయింట్, నాకు ఏ పాయింట్ లో వాళ్ళు రైట్ అనిపిస్తారంటే ఒక్క మాట మామ, నాకు రైట్ అనిపిస్తే ఆకాశానికైనా ఎత్తుతా, నాకు తప్పు అనిపిస్తే భూమిలోకి ఆంతులు తొక్కేస్తా. అలా ఉంటది మన రివ్యూ. అంతేగాని డప్పు కొట్టాల్సిన అవసరం, మనకి ఎవడు రూపాయి ఇచ్చేది ఏమీ లేదు ఓకేనా. మన వాయిస్తూ మనకేమనిపిస్తుంది, మన ఒపీనియన్ ఏంటి అదే మాట్లాడతా. సోది మాట్లాడను, సుత్తి మాట్లాడను, నాకు ఏదనిపిస్తే అదే పాయింట్ ఓకేనా. ఇప్పుడైతే ఆ తర్వాత ముగ్గురిని అయితే కెప్టెన్ గా చూసుకోవాలి కాబట్టి ఇక్కడ ముగ్గురు కెప్టెన్లు ఎవరెవరు అయ్యారు. సృష్టి అంటే ఆ వెయిట్ లిఫ్టింగ్ లో నిమ్మకాయలు ఉంది చూసారా, ఆ నిమ్మకాయల్లో అయితే సృష్టి ఒక అక్కడ నిమ్మకాయ కూడా, మళ్ళీ అమన్కి అపూర్వకి నిమ్మకాయ కూడా. ఇప్పుడు అపూర్వ నిమ్మకాయ దగ్గర ఉంది ఓకేనా. అమన్ వెళ్ళాడు, అపూర్వ చేతిలో ఉన్న నిమ్మకాయ తీసుకుంటే అపూర్వ అరుస్తుంటే అప్పుడు ఏమంటారు జనాలు చూసిన వాళ్ళు, అమన్ ఫిజికల్ టాస్క్, ఫిజికల్ అమ్మాయిలతో ఫిజికల్ అవుతున్నాడు అమన్ అని అంటారని అమన్ అయితే వదిలేసి ఆంధ్ర వచ్చేసాడు ఓకేనా. అంతేగాని భయపడి కాదు. ఆ తర్వాత శ్రీముఖి గారు అంటారు వెళ్ళి నువ్వు తీసుకో అంటే అప్పుడు ఫిజికల్ గా అయ్యే, ఎందుకంటే వాళ్ళు తీసుకోమన్నారు కాబట్టి ఫిజికల్ గా అయ్యే వెళ్ళా నిమ్మకాయ తీసుకొని వచ్చి ఆ తర్వాత గేమ్ లోకి అయితే ఎంటర్ అయితే అయ్యాడు. ముగ్గురు కావాలా ఓకేనా. ఇక్కడ ముగ్గురు ఎలా వచ్చారు, కెప్టెన్స్ గా ముగ్గురు ఎలా వచ్చారంటే నెంబర్ 1 సృష్టి, వెయిట్ లిఫ్టింగ్ లో అయితే సృష్టి దాంట్లో వెయిట్ ఉంది కాకపోతే వెయిట్ లేదు అని చాలా మంది అయితే చెప్పేశారు, అందువల్ల ఆ అమ్మాయి సెలెక్ట్ అయింది. ఆ తర్వాత రాజకుమారి అండ్ మిథిలేషే నువ్వు గేమ్ కి పనికి రావన్నా మిథిలేషే రాజకుమారి ఈ మాటలు మాట్లాడుతుంది. నువ్వు గేమ్ కి నన్ను పనికి రావన్నావు కదా మిథిలేష్, నీ చేతులతోటి నన్ను కెప్టెన్ గా చేసేసావు అది ఇదని. రాజకుమారి అయితే స్మార్ట్ గానే ఉంది. రాజకుమారి గారి గురించి ఒక మాట అయితే మాట్లాడతా, ఆ మాట చాలా జెన్యూన్ మాట, మీకు నచ్చుతుంది. ఎందుకంటే ఆమెలో ఎంత విషయం ఉందా, ఆమె ఇంత అదా ఇదా అని మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత నెంబర్ 3 అయితే అమన్. వీళ్ళ ముగ్గురికి అయితే టాస్క్ పెట్టారు. అమన్ వెనిగర్ ఓకేనా, అందులో వెనిగర్ ఉందా లేదా నటించాలా. అమన్ సూపర్ టూ గుడ్ గా నటించాడు. వెనిగర్ విషయంలో మాత్రం టూ గుడ్ అనిపించింది, ఎక్సలెంట్. ఆ తర్వాత వీళ్ళకి కొన్ని గేమ్స్ పెట్టారు. గేమ్స్ అంతా ఇంటెలిజెంట్ గేమ్స్ అని వాళ్ళు పెట్టుకున్నారు, కానీ అంత తుపాస్ గేమ్స్ నాకు తుపాసే అనిపించింది. మీకు అనిపించిందా లేదా? ఆ తర్వాత బాగి తల్లూరి కార్డ్ అయితే బాగి తల్లూరి యూజ్ చేసి ఆ తర్వాత స్కోర్ అయితే ఆమె టీంలో వాళ్ళకైతే ఇచ్చింది. అలా రాజకుమారికి అయితే ఈ టాస్క్లన్నీ అయిపోయిన తర్వాత రాజకుమారి గారు విన్ అయ్యారు. బాగి తల్లూరి గారు రాజకుమారి గారు ఓట్ అపీల్ అయితే చేసుకున్నారు. MVP కూడా వచ్చేసింది రాజకుమారి గారికి, బాగి తల్లూరి గారికి. ఇంతవరకు బాగానే ఉంది. రాజకుమారి గారి విషయం ఏంటి ఓకేనా. ఒక అగ్ని పరీక్ష లీక్ కూడా చెప్తా ఓకేనా. అంటే లీక్ అంటే ఆ లీక్ ఏంటంటే మీకు భూమి బద్దలైపోతుంది ఆ టైంలో ఉంటుంది లీక్. అగ్ని పరీక్ష లీక్ అది వెయిట్ చేయండి. దానికంటే ముందు రాజకుమారి గారిది ఎందుకు సింపతి అనిపిస్తుంది అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయంలో వాళ్ళ భర్త అన్ని ఇబ్బందులు పెడుతున్నా కానీ ఓకేనా, అన్ని ఇబ్బందులు పెడుతున్నా కానీ అన్ని ఓర్చుకుంది. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఏ విషయం లేదు ఇక్కడ ఓకేనా. ఏదో కనపడాలా, ఏదో ఒకటి చెయ్యాలా అని అగ్ని పరీక్ష స్టేజ్ మీద చేస్తుంది కాబట్టి ఇది ఆడియన్స్ కి ఎలా ఉందంటే ఫేక్ గా ఉంది. ఎందుకంటే ఫ్యామిలీ గురించి నువ్వు చెప్పేటప్పుడు ఒక చుక్క కన్నీరు కూడా రాలా ఆమెకి. ఇక్కడ అభిజిత్ గారు నన్ను పొగడట్లేదు, ఆయన దగ్గర నేను గ్రీన్ తీసుకున్నాను, ఆయన నన్ను పొగడట్లేదు, మీరు బాధపడుతున్నావు చూసావా, ఇది ఫేక్ అనిపిస్తుంది. ఇలాంటివి చేశారు అనుకో ఫేక్ గా ఉంటుంది. ఇలాంటివి వదిలేయాలా, ఫేక్ వద్దు ఓకేనా. గేమ్ ఆడుతుంది నిజం చెప్పాలంటే గేమ్ ఓకే, చాలా మంది ఫస్ట్ లో గేమ్ నుంచి తీసేసారు కానీ
ఎంటర్ అయ్యి మళ్ళీ గేమ్ ఆడింది, ఈ రోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయింది, అంతా ఓకే. గేమ్ ఆడాలా, అంతేగాని ఊరగా సింపతితో నెట్టుకొని పోద్దామని రాజకుమారి గారు అనుకుంటే బిగ్ బాస్ సీజన్ 10 లోకి రాజకుమారి సెలెక్ట్ అయ్యారు, ఓకేనా. మనకు వచ్చిన లీగ్స్ ఓకేనా, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో కూడా చెప్తా, ఓకేనా. లీగ్స్ అవే, నెక్స్ట్ లీగ్స్ అవే, ఎవరు ఉన్నారు ఏంటి ఎలా సెలెక్ట్ అయ్యారు, ఓకేనా. మొత్తం గుసగుసలు మనం మాట్లాడుకుందాం, ఓకేనా. రాజకుమారి గారు సింపతితో అయితే వెళ్ళొద్దు, అంతా చూసి అయిపోయింది. ఇక్కడ ఝాన్సీ గారి గురించి ఒక పాయింట్ మాట్లాడతా. గ్రాండ్ ఫినాలే రోజు ఝాన్సీ గారు అయితే ఊర మాసు ఊచకోత ఆ రేంజ్ లో ఉంది. ఏంటంటే నెంబర్ 13 టాస్కులు పెడితే అబ్బాయిలతో పోటీ పడి 13 టాస్కులు గెలిచి ఝాన్సీ గారు అయితే బిగ్ బాస్ సీజన్ 10 లో ఫస్ట్ కంటెస్టెంట్, సెలబ్రిటీలు కూడా కాదు, ఫస్ట్ కంటెస్టెంట్ అయితే ఝాన్సీ గారే. ఇది కదా స్వామి, ఇది ఇలాంటి చూడాలనుకున్నాం ఝాన్సీ గారి తోటి, ఓకేనా. అంటే ఆమె ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఇంకా చూడలేకపోయింది, చూడాలి, గట్టిగా చూడాలి ఝాన్సీ గారిది ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చూడాలి. ఫస్ట్ లేడీ కంటెస్టెంట్ బిగ్ బాస్ సీజన్ 10 లో ఝాన్సీ గారు అడుగు పెట్టేశారు, ఓకేనా. మొత్తం ఎంతమంది కంటెస్టెంట్లు అడుగు పెట్టారు, ఎంతమంది అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ సీజన్ 10 లోకి వెళ్తున్నారు, అవి మోస్ట్ నా నెక్స్ట్ ఎపిసోడ్ లో అప్డేట్స్ అయితే మాస్ అప్డేట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఎపిసోడ్ లో అప్డేట్స్ చూడండి, సూపర్ 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 గా ఉంటాయి. ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఏది అనిపిస్తే అదే మాట్లాడతా, నాకు నిజాయితీ అనిపిస్తే నిజమే మాట్లాడతా, అబద్ధం అనిపిస్తే తోకేస్తా. ఎంత పెద్ద తోపైనా కానీ నేను ఫీల్ అయ్యే అవసరమే లే, ఎందుకంటే నన్ను ఎవరు ఏమి చేసేదిలే, ఎందుకంటే నా ఒపీనియన్ ఇది, ఓకేనా. మీకు నచ్చితే ఖచ్చితంగా మామ ఇలాంటి వాడు ఉండాలా రివ్యూవర్ అని మీరు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి, మన రివ్యూస్ అల్లాడిద్దాం.